దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వారిని విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించేను. తండ్రి అందుకు దేవా, ఈ రాత్రి సమయము సన్నిధి మాతో ఉంచినందుకు నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాము. అయోగ్యులము అపాత్రము ఎందుకు పనికిరాని వారిని మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకెంతో వందనాలు అయ్యా. తండ్రి నీ ఏర్పాటు తండ్రి నువ్వు ప్రేమించిన విధానం గాని చూస్తే అయ్యా తండ్రి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవుడిగా ఉన్నావు. శాశ్వత ప్రేమతో ప్రేమించావు. వెతికి రక్షించి అయ్యా తండ్రి నిస్సత్తుగా మార్చుకున్న గొప్ప ప్రేమని నువ్వు చూపించిన విధానాన్ని అయ్యా మా జీవితంలో మేము రుచి చూచి అయ్యా తండ్రి ఆ రీతిగా ఈ పాదాలు పట్టుకొని వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు చేసిన కార్యము బహు గొప్ప కార్యములు చెప్పుకోవాలంటే మా జీవితం అంతయు సరిపోదు. నిత్యత్వం వరకు తండ్రి నిన్ను స్తుతించిన తండ్రి అది చాలదు. అంత గొప్ప కార్యములు నా పట్ల చేశావు తండ్రి. కొన్ని మాటలు బిడ్డలకి వాళ్ళ జీవితంలో అవసరమైనవి నా జీవితంలో చేసిన ఆ గొప్ప కార్యములు పంచుకుంటా కావాల్సిన కృప దయచేయమని యేసు ప్రభువు పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 1978 జనవరి 8 సాయంకాలం 7:30 నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించాను. టైము, డేటు, ఇయర్ చాలా క్లారిటీ. క్రైస్తవ కుటుంబంలో పుట్టినను, క్రైస్తవ వాతావరణంలో పెరిగినను, ప్రభు నా ప్రార్థనలో ఆలకిస్తూ వస్తున్నప్పటికీ ఒక విషయం నేను నా మనసులో తెలుసుకున్న నమ్మిన విషయం ఏంటంటే, ప్రభు నావాడు, నా దేవుడు చాలా గొప్పోడు అని తెలవకపోయినాను, అంటే హృదయంలో అంగీకరించకపోయినాను సాటి చెప్పేవాడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన ఒక్కడే మరణించి తిరిగి లేచాడు అని విశ్వసించిన వాడుగా ఉన్నాడు. అది సరిపోలేదు. ఆ విషయం సరిపోలేదు, నాకు తెలియదు. ఈ రకంగా ఉండినా కూడా నా జీవితంలో ప్రభు క్రైస్తవుల కుటుంబంలో పుట్టి దేవుదాసుడు బిల్లీ గ్రాహం గారు 1977 నవంబర్ లో ఆయన హైదరాబాద్ కు వచ్చాడు. అదే లాస్ట్. అయితే గవర్నమెంట్ ఆయనకి మళ్ళా పర్మిషన్ ఇవ్వలేదు. ఆ మీటింగ్ లో జరిగిన విషయం ఏంటంటే, దేవదాసుడు చెప్పిన సువార్తకి మా అక్క ఆ కూటంలో లేచి నిలబడింది. నాకు అర్థం కాలేదు. ఆయన చెప్పిన వాక్యం నాకు అర్థం కాలేదు. ఏదో జరిగింది. నేను కూడా మా అక్కని, ఎందుకు నిలబడ్డావు నువ్వు, ఏ కారణం చేత నిలబడ్డావు, ఏంటి అసలు జరిగింది ఏంటి అని అడిగే ఇది లేదు.
నేను క్రైస్తవ కుటుంబంలో ఉండి ఒక సంఘంలో ఉండి సంఘంలో పరిచర్యలో ఉన్నాను. చిన్నపిల్లనే పరిచర్యలో ఉన్నాను. చర్చిలో చేపలు వేసేవాడిని. మా సండే స్కూల్ టీచర్ ఫిలిప్ గారు నన్ను మా ఇంటి నుంచి దాదాపు ఒక 4 కిలోమీటర్ల దూరం, ఆ కాలంలో బస్సులు లేవు, ఆటోలు లేవు, సైకిళ్ళు అద్దెకిచ్చేవాళ్ళు. ఆ సైకిల్ అద్దెకిస్తే ఏం చేసేవాళ్ళంటే ₹1 పర్ డే. మార్నింగ్ తీసుకుంటే సాయంకాలం ఇచ్చేస్తే ₹1 ఇవ్వాలి. అయితే ఆ వెనకాల క్యారియర్ ఉండదు, కూర్చోడానికి క్యారియర్ ఉండదు, తీసేస్తున్నాడు క్యారియర్. అంటే ఒక్క మనిషి తోలాలి, అందుకే టైర్లు పాడైపోతాయి అని చెప్పి ఇస్తాడు. అయినా మేమేం చేసేవాళ్ళం అంటే ముందు బార్ ఉంటుంది కదా, ఆ బార్ లో కూర్చునేవాళ్ళు. ఆ ఫిలిప్ గారు చాలా పొట్టి మనిషి, భయంకరమైన పొట్టి మనిషి. ఇంత పొడుగు లేను నేను. అయితే 7th క్లాస్ చదువుకుంటున్నాను. నేను ఫ్రంట్ లో కూర్చొని ఆ పెడల్ పైకి వచ్చినప్పుడల్లా ఒక కాలుతోటి అడమారుతుంది, మళ్ళీ పైకి వచ్చినప్పుడల్లా ఒక కాలుతోటి కింద కట్టమారు. అట్లా తొక్కుంటా పోతే స్లోప్ వచ్చినప్పుడు నో ప్రాబ్లం, కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఆ సండే స్కూల్ పరిచర్లో పాల్గొంది, పాటలు పాడాను. టైపింగ్ వచ్చేసాం. ఆయనతో పాటు దారిలో ఈ సేవకుడు నాతో అడుగుతున్నాను, శామ్, యశ్వంగా నువ్వు హృదయంలో అంకించావా? ఈ విషయం నేను కొన్ని వారాల నుంచి మా సండే స్కూల్లో వింటూ వస్తున్నాను. నేను తప్పించుకోవాలనుకుంటున్నాను ఈ మాటకి, కానీ సేవకుడు వదులుతలేడు. సండే స్కూల్ టీచర్, శామ్ చెప్పు, నువ్వు ప్రభుని అంగీకరించావా? విల్ యు యాక్సెప్ట్ ద లార్డ్? హృదయంలో అంగీకరించావా? అంగీకరించడం అట్లకి చేయలేదు. నో, డోంట్ డిలే చేయొద్దు. ఆయన యాక్చువల్లీ తమిళలో కన్నడ పైన, తెలుగు చాలా కొంచెం వచ్చి ఆయనకి, మోస్ట్లీ ఇంగ్లీష్ లో మాట్లాడతారు. డిలే చేయొద్దు, అసలు డిలే చేయొద్దు. డే నైట్, ఈరోజు రాత్రి నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? ఈ మాట చెప్తూ వచ్చి దారిలో ఒక ఆంటీ వాళ్ళ ఇల్లు ఉన్నది, ఆ ఆంటీ వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఆ ఆంటీ వాళ్ళ వాళ్ళు ఏదో పెట్టి తింటానికి ఏదో పెట్టారు, వాళ్ళకి దర్శించాడు, వాళ్ళతో మాట్లాడాడు. నేనేమనుకుంటున్నా ఇది మర్చిపోతాడు అనుకుంటున్నాను. అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను సైకిల్ ఎక్కించుకొని మా ఇంటికి కొంచెం దూరం ఉంటుంది, మళ్ళీ ఎక్కించుకొని మళ్ళీ దాని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంటికి వస్తే దారి చెప్తున్నాడు, యూ షుడ్ నాట్ డిలే చేయదు, యూ షుడ్ యాక్సెప్ట్ టుడే ఓన్లీ. టుడేనా? ఈ రోజా? ఏంటబ్బా ఇది? సరే, నాకు తెలుస్తుంది ఏదో నీకు చేయలేదు, నేను చేయాలా. సరే, రూమ్ లో తీసుకెళ్లాడు, ఇంట్లో తీసుకెళ్లాడు. మా నాన్న విజయవాడలో పనిచేసేవాడు. అయితే నేను, మా అక్క, మా అమ్మ నీళ్ళ మోకరించు యాక్సెప్ట్ ద లార్డ్ టుడే, డోంట్ డిలే. ఈ రోజే ప్రభుని అంగీకరించు, డిలే చేయొద్దు, యాక్సెప్ట్. ప్రే ప్రార్థన చేయి. మా అమ్మ దగ్గర ఉండి చేయరు, ప్రార్థన చేయరు, భక్తులు చెప్తున్నారు కదా, ప్రార్థన చేయరు. అమ్మకి ఏం తెలియదు, ఆయన దానిలో మాట్లాడింది తెలియదు, ఏం తెలియదు. సరే, నేనేం చేస్తున్నా ప్రార్థన. ఆయన అక్కడి నుంచి దాదాపు మళ్ళా గోల్కొండ క్రాస్ రోడ్, అంటే అప్పుడు ఆ కాలంలో బస్సులు లేవు, ఆటోలు లేవు. గోవలకి రామకృష్ణపురం ఒక స్టేషన్ ఉంటుంది, ఆ స్టేషన్ పోవాలా, అక్కడ లోకల్ వస్తుంది. ఆ లోకల్లో ఎక్కి ఆయన సెకండ్రాబాద్ దిగాలి. సెకండ్రాబాద్ నుంచి ఇంకొక బస్సు ఎక్కాలి, ఆ బస్సు ఎక్కి గోల్కొండ క్రాస్ రోడ్ దిగాలి. అక్కడ పోయి అంత రాత్రులు పోతే రాత్రుల్లో ఆయనకి అంత రాత్రి పోయిన తర్వాత అక్కడ భోజనం ఉండదు, రోజు తీసేస్తారు, లేట్ అయిపోతుంది. ఎవరు తెలిసిన ఉంటే ప్లేట్లు అన్నం తీసి పక్కన పెడతారు చర్చ్ లో. ఎవరికి వాళ్ళు ఎవరెవరికి వెళ్ళిపోతారు పరిచర్యకి సేవకులు, వాళ్ళకి
ఆయన వస్తాడు, ఈయన అప్పుడు ఫోన్లు గిల్లు కూడా లేవు కదా, చెప్పడానికి బాబు నేను వస్తున్నా లేట్ అయిపోయినందుకు నన్ను తీసి పెట్టమని చెప్పాను, ఆ కాలం కూడా లేదు. అయితే ఆయనను ప్రార్థన చేయమంటే నేను ప్రార్థన స్టార్ట్ చేశాను. నేనే ప్రార్థన చేస్తున్నాను, ఏసయ్యా ఆ అంకుల్ ఫిలిప్ అంకుల్ ఇంటికి వెళ్ళాలా, బస్ దయచే, బస్సు టైం ప్రకారం దొరికేటట్టు చేయి ఆయనకి. ఆ స్టేషన్ ఈ ప్రార్థన సరే, అక్కడికి ఆ ప్రార్థన నేను స్టార్ట్ చేశాను. ఆయన నేర్పించిన ఈ వాక్యము, ఈ జాన్ 3:16, యోహాను 3:16, ఈ వాక్యము ఆయన నేర్పించిన విషయం అయితే, నేను ఏ విషయం బట్టి నేను ఒత్తిడిలో వచ్చానంటే, నేను ఈ రోజు రాత్రి నేను నశించిపోతే నశించిపోక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించి, నశింపక. ఆ ఒక్క విషయం బట్టి, ఆ ఒక్క వర్డ్ నా జీవితంలో తాకింది. అరే, నేను నశించిపోకూడదు, నేను నశించిపోకూడదు, నశించిపోకూడదు. నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను చేసిన ఈ ప్రార్థన, ఏసయ్యా నా హృదయంలో నీ రక్తంతో కడుగు, నీ బిడ్డగా నన్ను చేసుకో, ఈ చిన్న ప్రార్థనే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. ఏం చేశానబ్బా, ఏం చేశాను నేను, ఎందుకు నాకు అంత సంతోషం అనిపిస్తుంది నాకే తెలియదు. చిన్నపిల్లవాడిని, 7th క్లాస్ వాడిని, కానీ నాకు తెలియదు. వాక్యం అర్థం చేసుకున్నాను, వాక్యం అర్థమైంది. అసలు సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే, ఒక చిన్న బిడ్డ, 3 సంవత్సరాల బిడ్డ కూడా యేసుప్రభు అంగీకరించగలడు. యేసుప్రభు సువార్తని అర్థం చేసుకోగలడు. అంగీకరిస్తే, 3 సంవత్సరాల బిడ్డ కానీ అంగీకరిస్తే, వాడు 30 సంవత్సరాలకు వచ్చేటప్పటికి గొప్ప సేవకుడు అవుతాడు. హల్లెలూయా. అంటే ఆ వాక్యము, ఆ విధేయత, ఆ చిన్న వయసులో చూపించే విధేయత పెద్ద అయిన తర్వాత అసలు అంతగా ఆ వ్యక్తిని పైకి తీసుకున్నాడు. సరే, ఇదంతా బాగుంది. దీని తర్వాత హోలీ కాన్వకేషన్స్ జరిగింది, సమాజ కూటాలు, పరిశుద్ధ సమాజ కూటాలు. పరిశుద్ధ సమాజ కూటాలు జరిగేటప్పుడు జరిగిన విషయం ఏంటంటే, అక్కడ దేవుదాసుడు సిడి బెంజమిన్ గారు వాక్యం చెప్తున్నాడు. ఏ విషయం చెప్తున్నాడు? సిల్వ దర్శనం గురించి చెప్తున్నాడు. సిల్వ దర్శనాన్ని ఆయన వివరిస్తున్నాడు. సిల్వ దర్శనం వివరిస్తున్నప్పుడు, సిలువ మీద యేసు ప్రభు వేలాడిన విషయం, మధ్యాహ్నము ఎండ సమయంలో గాయాలతో ఉన్న ఆ శరీరము ఎండ తగిలినప్పుడు, గాయాల మీద ఎండ తగిలినప్పుడు ఏ రకమైన ఆ పరిస్థితి, అక్కడ ఆ మేకులు కొట్టి ఆ కింద ఉన్న మనుషులు ఎగతాళి చేసే విధానము, ఆ సందర్భం అంతా ఆయన వివరిస్తున్నాడు. వివరిస్తూ ఆయన వివరించి ఆయన ఏడుస్తుంటే నా గొంతు మూసుకోపోయింది. గొప్ప దుఃఖం వచ్చేస్తుంది. మా పక్కనే మా నాన్న ఉన్నాడు, ఆయన తెలవదు, చిన్నపిల్లవాడిని, కానీ ఎంతో దుఃఖం వచ్చేస్తా ఉంది హృదయంలో. ఎట్లాంటి దుఃఖం వస్తుంది? నేను చేసిన పాపాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి. నేను చేసి చిన్నప్పుడే గానీ అన్ని ఏవేవి నాలో ఉన్న చెడుతనం అంతా ఊహించుకోలేరు ఎవరు. చిన్నపిల్లలు చెడ్డ ఉంటాడా, అవన్నీ గుర్తొస్తా ఉంది. అవన్నీ దుఃఖం, వాటన్నిటి గురించి దుఃఖం వస్తా ఉంటుంది. ప్రభువును క్షమించు. హృదయంలో ఒక వేదన, క్షమాపణ గురించి అయిపోయింది. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఒక ప్రశ్న ఉడికింది నా జీవితం. ఏంటి ప్రశ్న? క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కదా, అమ్మా నాన్న క్రైస్తవులు కదా, చర్చికి వెళ్ళేవాడు కదా, అనారోగ్యం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటే ప్రార్థన దేవుడు ఆలకించాడు కదా, బాగు చేశాడు కదా. కష్టాల్లో నష్టాల్లో ప్రార్థన చేసినప్పుడు నాన్న ప్రార్థన నేర్పించాడు, నాన్న విశ్వాసం నేర్పించాడు, మాకు ప్రార్థన నేర్పించాడు మా నాన్న మాకు. ఇవన్నీ విషయాల్లో ఎక్కడ తప్పిపోయా నేను? అవన్నీ చేశాను కదా, అవన్నీ దేవుడు ఆలకించాడు కదా. నమ్మలేదా దేవుడు? నేను నమ్మాను కదా. అల్లా ప్రభువుని రక్షకుడుగా అంగీకరించడం ఏంటి?
మళ్ళా ఈ విషయం పశ్చాత్తాపడ్డాన్ని నీ పాపాల గురించి ఆయన సిలువ దర్శనం గురించి ఇదంతా పెద్ద కన్ఫ్యూషన్ అయిపోయింది. ఎవరన్నా అడగదామా? ధైర్యం చాలట్లేదు. ఒక టైం వచ్చింది, ప్రభుని అడిగాను, వై లార్డ్, ఎందుకు ప్రభువా, ఏంటి ఇవన్నీ నాకు నా జీవితంలో? క్రైస్తవ కుటుంబంలో పుట్టిన తర్వాత మళ్ళా నేను ప్రభువుని అంగీకరించడం ఏంటి, మళ్ళా ఆ విషయం మళ్ళా ఆ తర్వాత నేను పశ్చాత్తాపడటం ఏంటి? ముందే నేను నీ బిడ్డ కాదా? నా ప్రార్థన ఆలకించలేదా? ఒక విషయం జరిగింది. ఇది దర్శనం అని నేను చెప్పలేను, ఇది నా కళ అని కూడా నేను చెప్పలేను. ఒక పెద్ద కోట, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు దగ్గర చాలా మంది పిల్లలు ఉన్నారు. ఆయన పిల్లలకి ఆహారం ఇచ్చి, వాళ్ళని పడకల్లో పండబెట్టి, వాళ్ళ అవసరాలన్నీ తీర్చి, ఆ ధనవంతుడు తన పిల్లల్ని చాలా ప్రేమించేవాడుగా ఉన్నాడు. వాళ్ళు భోజనం చేయకుండా నిద్రపోతే వాళ్ళు లేపి వాళ్ళకి ఆ అన్నం తినిపించి వాళ్ళని పండబెట్టి, అంటే ఒక మంచి ప్రేమ కలిగిన తండ్రి, మిక్కిలి ధనవంతుడు. ఇలాగా ఇవన్నీ ఈ దర్శనంలో ఇవన్నీ చేస్తున్నాడు. ఆయన మంచి కోట ఉంది, పెద్ద ఒక కాంపౌండ్ వాల్, పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది, పెద్ద గేట్ ఉంది, అంతా ఉంది. అక్కడ గేట్ దగ్గరికి ఈయన పిల్లలకి భోజనం పెట్టిన తర్వాత వాళ్ళని మంచి బట్టలతోటి వాళ్ళు కప్పి వాళ్ళంతా చేసిన తర్వాత కూడా కొంత ప్రజలు గేట్ దగ్గరకు వచ్చి, అయ్యా ఆకలి అవుతుందయ్యా, అమ్మా అయ్యా అన్నం పెట్టండి అయ్యా అని కేకలేస్తున్నారు. ఈయన ఈ పిల్లల భోజనము ఆ మిగిలిన భోజనం తీసుకెళ్లి వాళ్ళకి ఆ భోజనము, అయ్యా మీకు తెలుసు కదా అడుగు తినేవాళ్ళు ఎలా ఉంటారు, ఎక్కడైతే అన్ని సదుపాయాలు ఉంటే ఆ దగ్గర ప్రాంతాల్లోనే ఉంటారు. అలాగే వాళ్ళు దగ్గర ప్రాంతాల్లోనే ఉన్నారు అక్కడ చుట్టుపక్కల. వాళ్ళు సమయానికి ఆకలికి భోజనానికి, రాత్రి వేళల్లో చలి పుడితే, అయ్యా చలి పుడుతుందయ్యా, బట్టలుంటే ఇవ్వండి అయ్యా, అయ్యా గొంగలు ఎదురుంటే ఇయ్యాయా, పాతి గొంగలుంటే ఇయ్యాయా. ఈయన ఆ పిల్లల్ని గొంగలి అవి తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చారు. ప్రశ్న నా ముందు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఆ అడుక్కొని తినేవాళ్ళు పిల్లలు తిన్న ఆహారమే తిన్నారు, పిల్లలు వేసుకున్న బట్టలే వేసుకున్నారు. వాళ్ళు కూడా అయ్యా అని పిలుస్తున్నారు ఆయన. అదే భోజనం తిన్నారు, అదే బట్టలు కూడా వేసుకున్నారు. పిల్లలు కాదు, వాళ్ళు పిల్లలు కాదు. పిల్లల ఆహారం తిన్నంత మాత్రాన, పిల్లలు వేసుకున్న బట్టలు వేసుకున్నంత మాత్రాన వాళ్ళు పిల్లలు కాదు. వాళ్ళ పిల్లలు ఆయనతో పాటు పండుకుంటారు. హల్లెలూయా. వాళ్ళు ఆయనతో సహవాసం కలిగిన వారు ఉన్నారు. ఈ పిల్లలు, నానా ఆకలి అవుతుంది నానా అన్నం పెట్టు, అడగనవసరం లేదు. నానా సల్లేస్తుందానా బట్టలు అక్కడ బెడ్షీట్ కప్పుకోవడానికి, అడగనవసరం లేదు. తండ్రి కప్పుతాడు, తండ్రి భోజనం పెడతాడు. ఏ విషయం కూడా అడగకుండానే పొందేవారుగా ఉన్నారు. ఎవరు? పిల్లలు. హల్లెలూయా. పిల్లలు పొందేవారుగా ఉన్నారు, అడగనవసరం లేదు. వాళ్ళు అడగాల. ఈ విషయం దేవుడు చూపించండి. ఈ విషయం, ఈ కళ, ఈ దర్శనము, ఇది ఏదో నాకు తెలియదు, ఇది నాకు ఎప్పుడైతే చూపించాడు ప్రభు, నా జీవితంలో గొప్ప సంతోషము. హల్లెలూయా. గొప్ప సంతోషము. ఏ కారణం చేత? నేను అడుక్కోవాల్సిన అవసరము లేదు. అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఆయన బిడ్డను నేను అధికారంతో పొందేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అధికారముతో పొందేవాడు. అధికారం ఎలాంటి అధికారం ఇది? ఆయన చూచుకోను. ఎవరి జీవితంలో అయితే సాధారణంగా ఏమయ్యా
బాబు యేసు ప్రభుని అంగీకరించావా? మేము క్రైస్తవులం అండి. ఎప్పుడు నుంచి తెలుసా? మా తాత కట్టాడు ఆ చర్చ్. ఫలాన్ని తెలుసా? అది మా అమ్మమ్మ గారినండి. ఓ పెద్ద చాంతాడంతా చరిత్ర చెప్పి, ఇక్కడేమో కళ్ళు సీసా, ఈ జోబులో ఏమో సిగరెట్ ప్యాకెట్, వెనకాలేమో మ్యాచ్ బాక్స్. పైనవాడు చూస్తున్నాడు, పైనవాడు అంతా చూస్తున్నాడు. ఎవరి పేరు చెప్పుకొని పరలోక రాజ్యంలోకి పోవాలనుకుంటున్నాము? తాత పేరా? అమ్మమ్మ పేరా? ఏది? మా ఫలానా ఆయన బిషప్ అండి. మా ఆయన ఎవరిదండి? కొందరు ఉంటారు రౌడీలు, రోడ్లు పట్టుకుంటే వాళ్ళని, మంకులు ఎస్ఐ తెలుసా, ఫలానా ఎస్పీ ఎవరు తెలుసా, మావాడేవాడు అని చెప్పుకుంటారు. పోలీసు వాళ్ళు నమ్మరే అయ్యా అంటారు. ఈ ఉండొచ్చు ఆయనకి, నువ్వు ఫస్ట్ లోపలికి రాను. లోకంలోనే అలాంటి పరిస్థితి ఉంటే, లోకంలోనే అలాంటి విషయాలు అంగీకరించకపోతే పరలోకంలోకి ఎంట్రీ ఎలా వస్తుంది? దేవుడు నా జీవితంలో అలాంటి రక్షణ ఏంటి అనేది నా జీవితంలో చూపించింది. రక్షణ పొందిన తర్వాత వచ్చిన మొదట పరీక్ష, లేదా నా జీవితంలో చూసిన ఒక పరీక్ష, దేవునికి కానుకలు వేయటములో 10వ వంతు వేయటం. చాలా ఓడిపోయిన జీవితం. ఇంత రక్షణ పొందిన తర్వాత కూడా ఎదగని జీవితం. కారణము మంచి సహవాసం లేదు, మంచి క్రైస్తవ స్నేహితులు లేరు. ఉన్నారు క్రైస్తవ స్నేహితులు, వాళ్ళు ఎదవలు. వాళ్ళ తండ్రులు చూస్తేమో మంచి సేవకులు, పిల్లలేమో ఎదవలు. మా నాన్న పెద్ద సేవకుడే కాదు, వాయిద్యాలు వాయించేవాడు చర్చలో. కానీ నాకు అనిపించేది, అరే నేనే బెటర్ రా బాబు అనిపించేది. వాళ్ళ నాన్నేమో మంచి సేవకుడు, ఆయన మంచి వాక్యం చెప్తాడు, సంఘంలో పెద్దలు వాళ్ళు. ఏదరా బాబు ఈ పిల్లలతో ఏముంటారు బాబు, వాళ్ళు మాట్లాడే బూతులు, వాళ్ళు చేసే పిచ్చి చేష్టాలు నాకు నచ్చేది కాదు. అని చెప్పి నేను పెద్ద సుత్తపూసేం కాదు, నేను ఒక గుండా టైప్ లో ఉండేవాడు. నేనా గుండా పనులు చేసేవాడు, వాళ్ళని కొట్టడం వీళ్ళని కొట్టడం చేసేవాడు. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఈ డబల్ లైఫ్ మంచి సహవాసంలో లేకపోవటం వల్ల ఒకటి. రెండోది, బాప్తిస్మము గురించి నాకు అవగాహన లేకపోవటం వల్ల. రక్షణ పొందాను కానీ బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వలేదు. నాకెవరు చెప్పలేదు, నాకు తెలియదు. ఎవరు బాప్తిస్మం బాప్తిస్తున్నారా? బోధ లేకపోయింది, బాప్తిస్మం గురించి బోధ లేదు. ఆ కొరత నా జీవితంలో ఉండింది. ఏ కారణం చేతనో మరి ఆ విషయం గురించి, ఆ ప్రత్యేకమైన ఆ వాక్యం, ఆ విషయం గురించి నేను వాక్యం వినలేను. అదేం చేసిందంటే నన్ను సహవాసం నుంచి దూరం చేసింది. డబల్ లైఫ్, 2 రకాలైన జీవితం నేను జీవించాను. చర్చ్ లో చూస్తేమో శామ్ చాలా మంచివాడు, అందరికీ శామ్ చాలా మంచివాడు. నా బయట లైఫ్ ఎవరికి తెలియదు, అమ్మ నాన్నకి తెలియదు, ఎవరికి తెలియదు, చర్చ్ వాళ్ళకి తెలియదు. ఎందుకు చెట్టు అలవాటు ఉన్నాయని కాదు, నాకు ఇంకా సరిగా లేదు జీవితం. ఈ విషయము అలాగ కొనసాగించిన ఆ జీవితంలో ఓటమి చూశాను, భయంకరమైన ఓటమి చూశాను నా ఎడ్యుకేషన్ లైఫ్ లో. వన్ లైఫ్, ఇంకొకసారి నాకు అవకాశం ఇవ్వు నా జీవితంలో. ఐ విల్ నాట్ ఫెయిల్. నేను అవమానపడతాను. ఇంకొకసారి మనం చదువుకోకూడదు. ఆయన క్షమాపణలో బహు గొప్ప క్షమాపణగా క్షమించేవాడుగా ఉన్నాడు.
ఆయన క్షమించాడు అంటే కార్యం చేసేవాడుగా ఉన్నాడు, అంటే సూచన ఇచ్చేవాడు కూడా. క్షమించాడా లేదా అనేది సూచన చూపిస్తాడు ఆయన మన జీవితం. ఇది నా జీవితంలో జరిగింది. ఆయన క్షమించాడు, దానికి సూచన చూపించాడు, ఒక మంచి ప్రొఫెషన్ లో నన్ను నడిపించాడు. ఆ కాలంలో ఆ ప్రొఫెషన్ వాల్యూ లేదు. ఇదా ఎందుకో అది ఫాల్తు ప్రొఫెషన్, పనికిరాని ప్రొఫెషన్. అంతా నన్ను డిస్కరేజ్ చేశారు, మా ఇంట్లో డిస్కరేజ్ చేశారు, బంధువులు డిస్కరేజ్ చేశారు, చర్చ్ వాళ్ళు అని ఆగిపోయారు అంతే. ఆ ప్రొఫెషన్ నేనేమో రైల్వేలో జాబ్ కోసం చూస్తున్నాను. ఆ ఉద్దేశంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ప్రభు నాకు రైల్వేలో జాబ్ ఇస్తాడని. రైల్వే సర్వీస్ కమిషన్ పాస్ అయిపోయి ఇంటర్వ్యూ వరకు వెళ్ళిపోయాను నేను. 10,000 అడిగారు, ఇవ్వనని చెప్పాను, వదిలేశాను. బీడిఎల్లో వెళ్ళాను, 6,000 అడిగారు, ఇవ్వనని చెప్పాను, వదిలేశాను. అంటే ప్రభు ఇచ్చాడు కదా ఇది. కానీ ఈ మధ్యలో జరిగిన విషయం ఏంటంటే, ఈ ప్రభు నాకు ఈ ప్రొఫెషన్ కరెక్ట్ గా ఇవ్వక ముందు నా జీవితంలో ఆయన చేసిన కార్యం ఏంటంటే, ఈ ప్రొఫెషన్ ఎంటర్ అయిన ప్రొఫెషన్ లో ఆ కోర్సులో ఎంటర్ అయ్యాను. కంప్లీట్ అవటము నా జీవితంలో ఈ బాప్తిసం గురించి నా సాక్ష్యం ఇవ్వటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వటం ఇచ్చి, బాప్తిసం అయిపోయింది, ఇట్లా బయటకు వచ్చాను, చర్చ్ లోంచి ఇట్లా బయటకు వచ్చాను. నా 2 స్నేహితులు బయట కాసుకొని ఉన్నారు. వాళ్ళు ఒకడు భాస్కర్, ఇంకొక నా ఫ్రెండ్ విజయ్, ఇద్దరు బయట కాసుకొని ఉన్నారు నా కోసం. వాళ్ళు అక్కడి ముందు బాప్తిసం తీసుకున్నారు, బయట కాసుకున్నారు. ఏరా అక్కడ సండే స్కూల్ అన్నోళ్ళు వదిలేశారు, చేసుకోలేరు, మనం పోదాం. చాలా దూరం. మధ్యాహ్నం చర్చి నుంచి రావాలా, 2:30కి వస్తారు. గబ 2 ముద్దలు అన్నం తినాలా, సైకిల్ వేసుకోవాలా, సైకిల్లో ముగ్గురు కలిసి సైకిల్లో అక్కడ పోవాలా, అక్కడ సండే స్కూల్ తీసుకోవాలా, 2 దగ్గరలో తీసుకోవాలా, మళ్ళీ వెనక్కి రావాలి. ఇంటికి వచ్చేటప్పటికే సాయంకాలం రాత్రి 7:30. ఇది చేసిందే కాకుండా వారానికి 2 రోజులు ప్రార్థనలు కూడేవాడు. వారానికి 2 సార్లు, ట్యూస్డే, థర్స్డే ప్రార్థన కూడేవాడు. మాతో పాటు ఇంకొక స్నేహితుడు ఉండేవాడు, రామకృష్ణ అని, హిందూ. తను కూడా మా ట్రైన్లో కూడేవాడు. ఇంకొక బ్రదర్ ఉన్నాడు, నా ఇంకో ఫ్రెండ్ ఎఫ్రాయిం. ఇలాగా దాదాపు మేము 5 జీవితాల్లో, మా 5 జీవితాల్లో ప్రభు మహిమార్థ నిమిత్తం చెప్తున్నాను. నా గొప్పతనం కాదు, ఎవరి గొప్పతనం కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఒక సీక్వెన్స్ ఉందండి, ఒక సీక్వెన్స్. దాంట్లో కరెక్ట్ గా దేవుడు కృప చేత అలా పెట్టాడు మమ్మల్ని. మా జీవితాలన్నీ ఓడిపోయిన జీవితాలు. భాస్కర్ జీవితం ఓడిపోయిన జీవితమే, ఇంకో విజయ్ ఆయన జీవితం ఓడిపోయిన జీవితమే, నా జీవితం ఓడిపోయిన జీవితమే, ఇంకొక ఎఫ్రాయిం ఆయన ఓడిపోయిన జీవితమే, రామకృష్ణ ఆయన ఓడిపోయిన జీవితం కాదు. కానీ తల్లిదండ్రులు, రాజుల కుటుంబం వాళ్ళది, భయంకరమైన వాళ్ళు శ్రమ పెట్టేవారు ఆయన్ని. ఆయన చాటుగా బైబిల్లో వచ్చిన పత్రికలు బైబిల్ నుంచి తిప్పుకొని దాన్ని చిన్నగా మడత పెట్టి జోబులో ఎక్కడో పెట్టుకునేవాడు. పెట్టుకొని బస్ లో దిగేసి ఎక్కడో బస్ స్టాండ్ లో కూర్చొని బైబిల్ చదువుకునేవాడు. ఆయన ఇంజనీరింగ్ చేశాడు. అంటే కానీ ఈ ప్రాంతం కరెక్ట్ గా వచ్చేసేవాడు మాతో పాటు. ఈరోజు అమెరికాలో ఉన్నాడు. అయితే అంటే మా జీవితాలని ఎలాగ దేవుడు ఈ విషయంలో ఆశీర్వదించాడంటే, మా 5 జీవితాలు మాకు మంచి ప్రొఫెషన్ ఇచ్చాడు, ఒక మంచి వృత్తిని ఇచ్చాడు. వృత్తి వల్ల మమ్మల్ని పోషించాడు.
వృత్తి మాకు పరిచర్యకి ఆటంకం లేకుండా పరిచర్యకి అనుమతించే అంత స్థితిని దయచేశాడు. హల్లెలూయా. ఇది కాకుండా మాలో ఒకడు విజయ్, ఆయన పూర్తి సేవకుడు అయ్యాడు. మంగళగిరిలో చర్చ. ఇదే కాకుండా మాకు మా 5గురికి మంచి ఆత్మీయమైన భార్యలు ఇచ్చాడు. మాకు పరిచర్యకి ఆటంకం చేసే భార్యలు కాదు. పరిచర్య చేస్తే ఈరోజు నేను పరిచర్యలు ఉంటే నా భార్య నా కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. నేను ఆదివారం ఎక్కడ పరిచర్యకి పోతే నేను తిరిగి వచ్చి ఇంటికి వచ్చేదాకా ఉపవాసంలో ఉంటున్నాను, నా కోసం ప్రార్థన చేస్తాను. ఎంతమంది రక్షణ పొందారండి? ఎంతమంది చేతులు ఎత్తారు? ప్రభు చేసిన కార్యము అంతటితో అయిపోలేదు. ఏ విషయంలో కూడా, ఆర్థిక విషయంలో గాని, ఆత్మీయ విషయంలో గాని, ఇంత కాకుండా మా పిల్లల విషయంలో, మా 5గురు మా పిల్లలు, ఆత్మీయమైన పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఒక విషయం నేను మర్చిపోయాను మీకు చెప్పడానికి. పాల్ యాంగిచో మొన్న చెప్పానా మీకు? చెప్పానా? ఎక్కడ చెప్పాను? అక్కడ ఆదివారం సరే, వీళ్ళు వినారా లేదా? మేము విన్నామండి. వీళ్ళు విన్నారా? వాళ్ళకి చెప్తామండి. పాల్ యాంగిచో తన సాక్ష్యంలో ఒక మాట రాశాడు. ఏం రాశాడంటే, తన దగ్గర ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చి ఏం చేసిందంటే, వివాహం కోసము ప్రార్థన చేయమంటే ఆయన పేపర్ రాసి, ప్రభు నీకు ఎట్లాంటి అబ్బాయి కావాలో రాసి పెట్టి బైబిల్లో పెట్టుకుని ప్రార్థన చేయండి. సంబంధం చూడాలైనా లేకపోతే ఏదైనా చేయాల్సినాడు ఆ రకంగా చెప్పాడు. అమ్మాయి దాని గురించి బాధపడలేదు. చక్కగా రాసేసి నాకు ఇలాంటి భర్త కావాలి, ఇలాంటి కావాలి రాసి పెట్టుకుంది. అంటే అలాగే చేసినందుకు దేవుడు తన జీవితంలో ఒక బృందం వచ్చింది. ఆ బృందంలో ఒక అబ్బాయి గిటార్ వాయిస్తున్నాడు. గిటార్ వాయిస్తూ అబ్బాయి ఈ అమ్మాయిని చూసి వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ నుంచి మీటింగ్స్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్కి లెటర్ రాసి, అలా దూరంగా కూర్చొని ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయికి నిజంగా వివాహం అయిందా? వివాహం కాకపోతే నేను ప్రపోజ్ చేస్తున్నాను, చూడండి. ఈ అమ్మాయి ఏం రాసిందో, ఇక్కడ పేపర్లో ఏం రాసిందో అదే ఆ అబ్బాయి కరెక్ట్ గా ఈ ఫిట్టింగ్ లో వచ్చాడు. హల్లెలూయా. అంటే ఏది రాస్తే అది ఆయన చేయగలిగిన సమర్థుడు అనేది. నేను ఆ విషయం తెలుసుకుంటాను. నేను అలా రాశాను. ఏ విషయంలో రాశాను? నా ఉద్యోగం విషయంలో రాశాను. నా ఉద్యోగంలో ఎలా ఉద్యోగం కావాలని చెప్పి రాశాను. రాసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా ఆ పేపర్ రాసింది ఫుల్ఫిల్ అవడానికి? 7.5 years. 7.5 సంవత్సరం పట్టింది. కరెక్ట్ గా ఇంకా 2 months లోకి అయితే నేను ఉద్యోగం వస్తుంది. నాకు నా బాక్స్ క్లీన్ చేస్తున్నాను, బ్యాగ్ క్లీన్ చేస్తున్నా ఉంటే దాంట్లో ఈ పేపర్ ఉంది. ఈ పేపర్ రాసి చాలా రోజులు నేను చూస్తే పేపర్ లో నేను నాకు 5 రోజులు జాబ్ కావాలా, మంచి శాలరీ ఉండాలా, సెలవులు ఎక్కువ ఉండాలా, పని తక్కువ ఉండాలా. ఏమన్నా చూస్తే ఎట్లా దాన్ని ఇది చేస్తారని నేను మా అక్క చూసినందుకు చూడమ్మా వీడు ఎట్లా చూడమ్మా, వీడు ఎట్లా షర్ట్ చూడు అని అంటదేమో అనేసి నేను కళ్ళు మూసుకుని నేను చూడగలను. నేను ఎక్కడ నేను పడేసి చూసి ఇటు అది నలిపేసి ఆ తలుపు వెనక పడేశాను. ఇది నా విశ్వాసం. కానీ ఆయన నమ్మదగిన వాడు కదా, ఆయన నేను పడేయటం చూసాడు. హల్లెలూయా. 2 months, కరెక్ట్ గా 2 months ఎగ్జాక్ట్లీ ఆ విషయం అబ్సల్యూట్ గా ఫుల్ఫిల్ అయింది నా జీవితం. మా కుటుంబము, మా అక్క పెళ్లి అయిన తర్వాత అప్పులు పాలైపోయేసి, అమ్మా నాన్నకి తెలవక, అప్పుల గురించి జ్ఞానం లేక, వాక్య జ్ఞానం లేక
విస్తారమైన అప్పులు, చీటీలు, ఆ వడ్డీలకి బంగారు తీసుకెళ్లి బ్యాంకులు ఆడ ఈడ మా సున్నా చేసేసిన ఆ స్థితి నుంచి ఈ మంచి ఉద్యోగం ఇచ్చి దేవుడు నాకు ఈ అప్పుల నుంచి పోయినాయి అయితే పోయినాయిలేండి, అప్పుల నుంచి ఏదైతే డబ్బులు తీసుకున్నాం ఆ అప్పుల నుంచి అన్నిటి నుంచి విడుదల, జ్ఞానం ఇచ్చి దాని ముందు ప్రభుత్వ క్షమాపణ కోరాను. క్షమాపణ కోరిన తర్వాత ప్రభు ఈ కార్యం చేశాడు మా జీవితం. చెప్పాలి చాలా ఉన్నాయి. ఈ మాట నేను రాసింది నా జీవితంలో, నాకు ఉద్యోగం వచ్చింది, ఎలాంటి భార్య కావాలని కూడా రాసినుండో. అసలు యవనస్తుల ముందు చెప్పాల్సింది అసలు యవనస్తుల కూటంలో, కానీ ఉన్నారా చెప్పచ్చా? సరే సరే, నేను ఇలా రాశానండి. ఏం రాసి ఉండదు తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. నా భార్య ఎట్లుండాలా? తెల్లగా తాలుగా ఉండాలా, పెద్ద జడై ఉండాలా. ఇలాగా నేను కొన్ని ఎలా రాశానంటే, ఇవన్నీ రాసేసి నేనేమనుకుంటున్నా, నేను ఏది రాస్తే దేవుడు నాకు ఇచ్చేస్తాను అనుకుంటున్నాను. ఇది రాసిన తర్వాత ప్రభు మాట్లాడటం మానేశాడు నాతో. నేను బయట చదువుతుంటే నాకు ఎట్టుందంటే పేపర్, న్యూస్ పేపర్ చదివినట్టు ఉంటుంది నాకు. ఏందప్పా న్యూస్ పేపర్ చదివితే ఎట్టుంటది? నేను మాట్లాడుతుంది న్యూస్ పేపర్ ఏదో న్యూస్, వీటి తెచ్చాడు వాడు తెచ్చాడు, వీటి తెచ్చాడు వాడు తెచ్చాడు, ఇటు కూడా అట్లే ఉంటుంది. వాడు కొట్టాడు, వీటి తెచ్చాడు, వీడి దేవుడు నమ్ముకున్నాడు, వీడు అట్లా అయింది, ఇట్లా ఇట్లానే ఉంటుంది. చదివితే అట్లే ఉంటుంది. ఆతో మాట్లాడితే వేరేగా ఉంటుంది. బైబిల్ చదువుతుంటే పేపర్స్, న్యూస్ పేపర్స్ చదివినట్టుకుంటుంది. ఏమవుతుంది మరి? ఈ పేపర్ సంగతి ఏంటి? పేపర్ లైవ్ లో పెట్టున్నారు, పేపర్ లైవ్ లో ఉంది పేపర్. ఏం ప్రభా ఈ పేపర్, ఈ సంగతి ఏంటి? శారీరక తీర్చే దేవుడు అనుకుంటున్నాను నన్ను. ఎంత చీప్ గా చూసేయమని అంటున్నారు. ఎంత దౌర్భాగ్యమైన మనసు నాది. ఎట్లా నేను అర్థం చేసుకోలేకపోయా నేను. చింపేశాను. ఇంత చీప్ అయిపోయా నేను. ఇంత చీపా, ఇంత చీప్ క్వాలిటీయా? ఇట్లాంటి మాటలు రాయటం, ఇట్లాంటి విషయాలు ఎంత జ్ఞానం లేకుండా రాశాను నేను. ఐ కెనాట్ రబ్ ఇట్ ఫ్రమ్ హిస్ ఐస్. ఆయన దృష్టి నుంచి నేను దీన్ని కూర్చోవేయలేను కదా. ఆయన చదివేశాడు ఇది, ఆయన చదివేశాడు. నా మనసును ఎరిగిన వాడుగా ఉన్నాడు, చదివేశాడు ఆయన. నా కోరిక నేను ఎరిగిన వాడుగా ఉన్నాడు ఆయన. ఏంటా జీవితం? మళ్ళా తీసుకున్నాను, రాసుకున్నాను. నా అవసరం ఉంది కదా. అమ్మాయి హైట్, కలర్, ఏది రాసినా లో అంటున్నాడు. అరే డాష్, ముందు డాష్, ఏది రాసినా డాష్. ఎడ్యుకేషన్, డిగ్రీ. ఎందుకు డిగ్రీ? డిగ్రీ కాదు కదా. కాదు ప్రభా, పిల్లలు, నా పిల్లలు చదువు చెప్పాలి కదా. ఆ చదువు చెప్పడానికి డిగ్రీ ఉంటే బాగుంటుంది కదా. ఆశ్చర్యం. ద వే గాడ్ ఆన్సర్డ్. దేవుడు ఆన్సర్ చేసిన విధానము, ఆయన ఇచ్చిన సంభాషణ, ఆ మెల్లని స్వరంలో సంభాషణ, క్లారిటీ. యు బిలీవ్ మీ, నమ్మండి. నా వివాహానికి కరెక్ట్ గా ఆ ఎంగేజ్మెంట్ అయిన రోజే మా మిస్సెస్ తన బీకామ్ ఆ రోజు కంప్లీట్ చేసింది. కరెక్ట్ గా. అంటే ఇది ఫుల్ఫిల్, ఈ వాక్యానికి నేను అడిగిన దానికి ఎగ్జాక్ట్ గా ఫుల్ఫిల్ చేసినట్టు దేవుడు. ఏం చేయాలా? వాట్ ఈస్ దిస్ లార్డ్? ఏం ప్రభావ ఇది? ఇంకొకటి అయిపోయిందా? పిల్లల విషయంలో మాకు మొదట పాప పుట్టింది, చనిపోయింది. ఒక వారం రోజుల్లో ఇంక్యుబేటర్లు పెట్టారు, చనిపోయింది. రెండో బాబు కడుపులో ఉన్నాడు. కరెక్ట్ గా రేపు ఎల్లుండి డెలివరీ అన్నప్పుడు కడుపులో చనిపోయాడు. ఆశ్చర్య విషయం. ఏం ప్రభా, నాకు సంఘస్థులు, సంఘ పెద్దలు కానీ, పెద్దలను కానీ, సంఘస్థులు వాళ్ళ కళ్ళల్లో నుంచి నాకు శత్రువు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఏరా ఎగిరెగిరి సేవ చేస్తుంటావు కదరా, పరిగించి అటు ఇటు పోతుంటావు కదరా,
ఏమైందిరా నీకు? ఈ బిడ్డల విషయంలో ఏంది ఇట్లయింది నీకు? నీ భార్యకి ఇట్లయింది. నిజంగా దేవుడికి తోడే ఉంటే ఇట్లెందుకు అవుతుంది అన్న ప్రశ్న నాకు, ఆ మెసేజ్ నాకు వస్తుంది. నాకు ఎదురుగుండా వాళ్ళు చూస్తుంటే నాకు మెసేజ్ వస్తుంది. వాళ్ళు చూసే చూపు ఏదో జాలి, ఏదో అయ్యో అనేది లేదు. ఏం ప్రభు ఇది? వాట్ దిస్? స్టార్టెడ్ ప్రేయింగ్ తీసుకోవాలి. ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవచ్చు. ప్రభు అంటున్నాడు, నువ్వు రాయి అంటున్నాడు. రాయన్నా, ఈ విషయం కూడా రాయన్నా, నువ్వు నువ్వు ఆశ్చర్యం. రాయాలా? నా బిడ్డ పుడితే బాయ్ ఆర్ గర్ల్, నో డోంట్ రైట్ దట్. అది రాయదు. నువ్వు రాయి, ఎట్లాంటి క్యారెక్టర్ కావాలి నీకు? నా బిడ్డ ఇట్లా ఉండాలా, నా బిడ్డ ఇలా ఉండాలా. నేను ఏదైతే రాశానో ఈ రోజు కూడా నా బిడ్డ జీవితంలో అవి ఫుల్ఫిల్ అవటం నేను చూస్తున్నాను. హల్లెలూయా. ప్రతి చిన్న విషయం ఆ బిడ్డ జీవితంలో ఫుల్ఫిల్ అవటం చూశాను. నాకు ఆశ్చర్య విషయం ఏంటమ్మా, నేను రాసింది అసలుగా చూస్తేమో ఒక అబ్బాయి అయితే ఇలాంటి ఫుల్ఫిల్ అయ్యేవి, కానీ అమ్మాయి జీవితంలో కూడా ఇలాంటి ఫుల్ఫిల్ అవుతాయా? నాకు ఆశ్చర్యం వేస్తుంది. నా కూతురికి చిన్నపిల్లే, కానీ ఆ పిల్లకి ఎన్నో పరిచయం చేసే అవకాశాలు ఈ చిన్న వయసులో 20 ఏళ్లే, కానీ ఎన్ని అవకాశాలు వస్తుంటాయి ఆ పిల్లకి. నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఒక స్టేజ్కి వచ్చే ఒక స్థితికి ఒక దగ్గరకు వెళ్ళేటప్పటికి నాకు రికగ్నిషన్ లేదు. ఆ రూత్ వాళ్ళ ఫాదర్ అండి, రూత్ వాళ్ళ ఫాదర్ అది వాట్ ఇస్ దిస్ యా? ఆ పిల్లకి తండ్రిదండ్రులు పిలవబడ్డానా? అంత కార్యము చేసే దేవుడుగా, అంటే ఆ విషయంలో వాట్ యు కెన్ పెన్ హీ కెన్ ప్రూవ్. నువ్వు రాయగలిగితే ఆయన నిరూపించగలరు. హల్లెలూయా. ఎట్లా రాయాలా? విశ్వాసంతో. ఒక్క వచనం చదివి నేను ముగిస్తాను నా సాక్ష్యం. నా గొంతు బాగాలేదు. నా సహోదరుడు నన్ను అసలు సాక్ష్యం చెప్పొద్దు. సాక్ష్యం చెప్తే వాళ్ళు నిద్రపోతారా, చాలాసేపు చెప్తా ఉన్నారు. నా సాక్ష్యం ఇంకా చాలా పెద్దది, వద్దు అన్నాడు. అయినా కూడా సరే. ఆదికాండం 32:26. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించుతానే గాని నిన్ను పోనీయనను. ఆయన ఇది నేర్పించిన ఈ వాక్యం అది, ఈ వాక్యం నా యూత్ నాకు నేర్పించాడు. సార్, హ్యావ్ యూ ప్రేడ్ ఎట్ ఎనీ టైం? ఈ రకంగా ప్రార్థన చేసినావా? ప్రభు నన్ను దీవించని ప్రార్థన చేసిన ఎప్పుడన్నా అడిగాడు. అలా చేయలేదు. కొన్ని నీ టైట్స్ వేసావా నువ్వు? నీ 10వ వంతుని కానుకలు వేసావా నువ్వు? వేస్తున్నా నేను. వేసావా? వేసి ఆ వచనాన్ని అడిగావా? అడగలేదు. అడగాల, అది అడగాల, ఇది కూడా అడగాల. ప్రభు కోరుకుంటాడు. బైబిల్లో ఎవరు అడగలేదు, నన్ను దీవిస్తే కానీ నిన్ను పోనీ నన్న మాట ఎవరు అడగలేదు. ఒక్క యాకోబు అడిగాడు. అందుకే ఆయన దేశంగా దేవుడు ఆయన దీవించాడు. హల్లెలూయా. దేశంగా దీవించాడు ఆయన. ప్రభు కోరుకుంటాడు తన బిడ్డలు ఆశీర్వాదం లోకం నుంచి కాదు, ఆయన దగ్గర నుంచి రావాలని కోరుకోవాలి. ఇది నా జీవితంలో జరిగింది. చాలా పెద్ద సాక్ష్యం అది. ఎన్ని నా ఉద్యోగం విషయాలు చూస్తే ఎన్ని రకాలున్నాయి, కానీ ఈ వాక్యం మాత్రం నా జీవితంలో సంపూర్ణ నెరవేర్చబడింది. ఒక స్టేజ్ వరకు వచ్చింది. వాళ్ళ జీతం పెంచుకొని అడిగేవాడిని. జీతం సరిపోయేది కాదు. మ్యారేజ్ అయిన కొత్త జీతం సరిపోయేది కాదు. ప్రభా జీతం పెంచు ప్రభా. ఆఫీస్ లో పెద్ద స్ట్రైక్, పెద్ద కొట్లాట్లు స్ట్రైక్. నేను దాంట్లో ఎక్కడ లేను. గమ్ము బస్ ఎక్కి గమ్ముకి వచ్చి గొడవలు చేసి వాళ్ళు గొడవలు చేసి నా శాలరీ ఎక్కడో ఉన్న శాలరీ డబుల్ శాలరీ చేసి మా బాస్ వచ్చేసి, ఏం సార్ వాట్స్ యువర్ శాలరీ? చాలా నీకు శాలరీ సార్ ఎక్కువ అయిపోయింది, ఒక 1000 రూపాయలు వాపస్ తీసుకున్నా పర్లేదు సార్ అంటే నవేష్ ఇచ్చాడు. అంటే అక్కడ చుట్టుపక్కల ఊహించుకోలేకపోతున్నారు.
అరే వీడికి మొన్ననే కదరా వచ్చింది ఉద్యోగము, వీడికి మొన్ననే కదరా వచ్చింది ఉద్యోగం, 1 సంవత్సరం 2 సంవత్సరం కూడా కాలేదు, వీడికి శాలరీ డబుల్ శాలరీ ఎట్లా వచ్చింది? వాళ్ళకు కూడా వచ్చింది, వాళ్ళకు కూడా వచ్చింది, అందరికీ వచ్చింది. కానీ నా మీద ఒట్టుకోలేకపోయారు. వాళ్ళకి ఒక విషయం తెలియదు, అడిగింది నేను, కొట్లాడింది నేను కాదు, స్ట్రైక్ చేసింది నేను కాదు. నేను ఎవరిని అడిగాను? ఆయన అడిగే, నేను మనుషుల్ని అడగలేదు, కాళ్ళు పట్టుకోలేదు, గొడవ చేయలేదు, ఆయన అడిగి ఆయన ఇచ్చాడు. ప్రభు తన వాక్యాన్ని, ప్రభు తన వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒకవేళ ఎవరైనా ఇప్పటికి అయ్యా ఆకలి అవుతుందయ్యా, ఆహారం ఇవ్వు, అయ్యా చలేస్తుంది బట్టలు ఇవ్వయ్యా అని ఒకవేళ అట్లా అడుగుతుంటే అట్లా అడగండి, లోపల రావాలి. లోపలికి వచ్చి నాన్న ఆ స్థితికి వచ్చినప్పుడు అడగాల్సిన అవసరం లేదు. ఆయన అడగకుండానే ఆహారం ఇచ్చేవాడు, ఆయన అడగకుండానే బట్టలు ఇచ్చేవాడు, అన్ని అడగకుండానే. ఆ స్థితి ప్రతి ఒక్కరు పొందాలా విశ్వాసముతోటి. రక్షణ ఆయన దగ్గర పొందిన వారే, ఆ రక్షణ పొందిన వారి జీవితం మాత్రమే ఈ రకంగా దీవించబడుతుంది. ప్రభు తన వాక్యాన్ని, ప్రభు తన మాటల్ని దీవించి ఆశీర్వదించుకుంటారు. తప్పకుండా చక్కని